వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్యల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో తనపైన దువ్వాడ శ్రీనివాస్ పైన అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఏ విషయంలోనైనా చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇటీవల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారన్న మాధురి దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద. మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి. అతను ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు. వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు 2 years బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇవి కనిపించట్లేదా? వీళ్ళు ఏమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందనే భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మీ చేతల్లో చూపించండి. మాటలు చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన్ని అడగదలుచుకున్నాం. మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ చేతల రూపంలో చేయండి. మీ జన సైనికులైతే ఇష్టం వచ్చినట్టు ఏ పోస్టర్లు పెట్టి మా